జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. మీ ఫణిపంతులు. ఈరోజు నన్ను ఒక భక్తుడు అడిగిన విషయం ఏమనగా అంటే, అయ్యా స్వామి, మా ఇంట్లో పెద్దలు ఒకరు మరణించారు, మరి మేము పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చునా, దీపం పెట్టవచ్చునా? మరి ఇది కార్తీక మాసమాయే, మాకు నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకునే అలవాటు ఉంది. అంతేకాకుండా కార్తీక పౌర్ణానికి మేము ఉపవాస దీక్ష ఉంటాము, మరి అలా ఉండవచ్చునా అని చెప్పేసి. అయితే ఇక విషయానికి వచ్చినట్లయితే, ఎవరే కానీ ఇంట్లో ఎవరైనా మరణించినట్లయితే ఆ యొక్క కర్మకాండ ఎవరైతే చేస్తారో కుమారులు, వారికి మాత్రమే సంవత్సరీకం వరకు సూతకం అనేది ఉండడం జరుగుతుంది. మిగతా కుటుంబీకులు అంటే పాలివారు ఎవరైతే ఉంటారో, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పాలోళ్ళు అని అంటారు, 11 రోజుల మటుకు అంటే 10వ రోజు 11వ రోజు యొక్క కర్మ అనేది అయిపోతుంది. ఆ రోజు తర్వాత పుణ్యావాచనం ఏదైతే అక్కడ పురోహితులు మీకు ఇచ్చినటువంటి గోపంచకము, ఆ యొక్క పుణ్యావాచనం నీళ్లు ఇంట్లో చల్లుకొని ఇల్లు శుద్ధి చేసుకొని, ఇంట్లో ఉన్నటువంటి అన్నివి కూడా శుద్ధి చేసుకున్న తర్వాత తెల్లారి మరుసటి రోజు నుంచి మళ్ళీ యథావిధిగా మీ ఇంట్లో దైవారాధన చేసుకోవచ్చండి. ఎవరికే కానీ తప్పు ఉండదు. ఇకపోతే ఇంటివారు ఎవరైతే గృహంలో మరణించినటువంటి ఆ యొక్క ఇల్లు వారు ఎవరైతే ఉంటారో, నిత్యము కూడా దీపారాధన అలవాటు గనక ఉండినట్లయితే, ప్రతిరోజు వాళ్ళు దీపం పెట్టే అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అయ్యో సంవత్సరం వరకు దేవాలయానికి వెళ్ళకూడదు, సంవత్సరం వరకు పూజలు చేయకూడదు, లేదా మనము ఎలాంటి శుభకార్యాలలో కూడా పాల్గొనొద్దు అని చెప్పేసి దూరం ఉంటారు. అలా చేయడం చాలా తప్పు. కాబట్టి గమనించుకోండి, ఎవరే కానీ సూతకము అనేది 11 రోజుల మటుకు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. అది ఇంటి వారైనా పాలి వాళ్ళైనా ఎవరైనా కూడా 11 రోజుల సూతకం దాటింది అన్నట్లయితే దైవ కార్యాలలో పాల్గొనవచ్చు, చేసుకోవచ్చు. గోత్రనామాలతో మాత్రము మీరు అర్చన చేయించుకోకండి. ఎవరైతే తలకొరివి పెడతారో అట్టి వ్యక్తి మాత్రము గోత్రనామాలతో అర్చన చేయించుకోవద్దు. మిగతా పూజా కార్యక్రమాలన్నిటిలో కూర్చోవచ్చు, తీర్థం ప్రసాదం అన్ని తీసుకోవచ్చు, దైవనామస్మరణ చేసుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మీకు అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. కావున చాలా మంది చాలా రకాలుగా చెప్తారు, అవేవి కూడా పట్టించుకోవద్దు. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ.